హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రాయలసీమ రాగి సంగటి తలకాయ కూర. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యిందనగానే తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందనగానే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 దాల్చిన చెక్కలు, 2 ఫలవాకులు, 2 యాలకులు, తర్వాత 2 లవంగాలు ఇవన్నీ అందుట్లో వేసి పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగినవి అనగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక 4 పాయలు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలని పేస్ట్ చేయడం వల్ల బాగా గ్రేవీ బాగా వస్తుంది, బాగా టేస్ట్ కూడా వచ్చుద్ది కర్రీ. ఇది కొంచెం వేగిందనగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఓ 3-4 సార్లు బాగా తిప్పుకోవాలి. ఇవి పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక 2 టమోటా ముక్కలను కట్ చేసి ఇందులో వేసుకున్నా. అన్నిటిని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగాక ముందుగా బాగా శుభ్రం చేసి రెడీగా పెట్టుకున్న తలకాయ మాంసం కూడా ఇందులో వేసుకోవాలి. మాంసం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే కర్రీ అంతా చాలా మట్టి మట్టిగా ఉంటుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బాగా ముక్కలకు అన్నిటికి పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. ఇలా 2-3 సార్లు తిప్పుకున్నాక మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇలా పేస్ట్ వేసుకున్నాక ఒక 2-3 సార్లు బాగా తిప్పుకోవాలి. బాగా ముక్కలకు పట్టేలాగా తిప్పుకోవాలి. ముక్కలకి మసాలాలు బాగా పడితే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రుచి తగ్గట్టుగా నేను ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేలాగా వేగనివ్వాలి. తలకాయ మాంసంలో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి కొంతసేపు వేగనిస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయిందనగానే ఓ 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత గరిటెతో ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇంకో గ్లాసు వాటర్ పోసుకోవచ్చు. రాగి సంగటిలోకి ఎక్కువ గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి. నేను ముందుగా బ్రెయిన్ తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఇందులో ఫస్ట్ వేస్తే అది స్మాష్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను నేను. బ్రెయిన్ అందుట్లో వేసాక గరిటి బ్రెయిన్కి తగలకుండా అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక 13-14 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. వీడియో లెంతీ అవ్వకుండా ఉండడానికి నేను విజిల్స్ని స్కిప్ చేస్తున్నాను. ఈలోపు పక్క పొయ్యి మీద సంగటిని ప్రిపేర్ చేసుకుందాం. అందుకు గాను ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సంగటికి అన్నం బాగా మెత్తగా ఉడకాలి. నేను ఒకవైపు కర్రీ ఒకవైపు రైస్ 2 పెట్టుకున్నాను. కర్రీ అయిపోయేటప్పటికల్లా సంగటి కూడా అయిపోతుంది. చూడండి, ఈలోపే పొంగొచ్చింది. బాగా తిప్పుకొని అన్నం బాగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. అన్నం ఇంకొంచెం ఉడకాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ రైస్ ఎలాగుందో చూసుకోవాలి. రైస్ లైట్గా పలుకున్నది అనగానే ఒక గ్లాస్ రాగి పిండి ఇందులో వేసుకోవాలి. ఈ పిండిని ఒకవైపే కాకుండా 4 వైపులు స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా నీట్గా ఇలాగ వేసుకోవాలి. రాగి పిండి వలన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ రాగి పిండి రెసిపీస్ తినడం చాలా అవసరం. ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కొట్టండి. లాస్ట్ విజిల్ కూడా వచ్చింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఈలోపు మనం అటువైపు పెట్టుకున్న సంగటి అయిందో లేదో చూసుకోవాలి. పిండి అంతా ఎసరుతో మరిగేంత వరకు కూడా ఉంచాలి. ఈలోపు కుక్కర్ విజిల్ తీసుకుంటున్నా. కుక్కర్ విజిల్ అనేది డైరెక్ట్గా కాకుండా ఇలా గరిటె పెట్టి తీసుకొని హెయిర్ అంతా వెళ్ళిపోయాక అప్పుడు తీసుకోవాలి. పక్క స్టవ్ మీద పెట్టుకున్న సంగటి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా పైపైన జల్లుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని ఇటువైపు ఉన్న కుక్కర్ మీద మూత తీసుకోవాలి. వావ్, మటన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్న కొత్తిమీర ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. దీని మీద మూత కూడా పెట్టుకున్నాను నేను. 2 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని చూసుకుంటే అబ్బా, నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్న తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ స్టవ్ మీద ఉన్నది సంగటి ఈ స్టవ్ మీద పెట్టుకున్నా మీకు కనిపించడానికి. ఇలా పిండంతా ఇలా తడిగా అయిపోయిన తర్వాత వైట్ రైస్ అంతా మొత్తం పిండితో కలిసిపోయేలాగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేయడానికి నేను గరిటె వాడాను. మీకు కావాలంటే పప్పు గుత్తుతో కూడా యూస్ చేసుకోవచ్చు. సంగటి మెత్తగా ఉంటే నోట్లో పెట్టుకోగానే వెన్నలా జారిపోతుంది. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. అంతా అయిపోయిందనగానే చేతికి నెయ్యి రాసుకొని ముద్ద చేద్దామని నేను ట్రై చేశాను. బాగా వేడిగా ఉండబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా ముద్దల కింద చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా 3 ముద్దలు చేసుకొని వేసుకున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కర్రీని కూడా ఇందులో వేసుకోవాలి. ముందుగా నేను బ్రెయిన్ తీసుకుని వేసుకున్నా. తర్వాత కర్రీ కూడా కొంచెం కొంచెం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మన రెసిపీ పూర్తవుతుంది. అంతేనండి, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రాయలసీమ స్పెషల్ రెసిపీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.